మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఫైటర్ తో హిట్ కొట్టిన హృతిక్ ఇప్పుడు వార్ 2 పై ఫోకస్ పెంచాడా? ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడా? దేవరా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? హావ్ ఎ లుక్. హృతిక్ రోషన్ ఫైటర్ తో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసిన హీరో. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. 5 రోజుల్లో 225 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత హృతిక్ నటిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు గ్రీక్ గాడ్. ఫిబ్రవరిలో వార్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలిపాడు. 2019లో విడుదలైన వార్ మల్టీ స్టారర్ గానే తెరకెక్కింది. అందులో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ నటించాడు. ఇప్పుడు వార్ 2లో హృతిక్ తో తారక్ తలపడనున్నాడు. ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అయాన్ ముఖర్జీ చేతికి వార్ 2 ప్రాజెక్టు వెళ్ళింది. దేవరా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడట. అయితే 2 సినిమాల్లో ఎన్టీఆర్ భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో వార్ 2 కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చుకోవాల్సి ఉంది. దీనికోసం ఎన్టీఆర్ 2 వారాల పాటు జిమ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. మొత్తానికి 2023లో వెండి తెరపై కనిపించని తారక్ 2024లో 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. మరి ఎన్టీఆర్ చేస్తున్న ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ తన కెరీర్ కి ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక కథని 2 భాగాలుగా చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే బాలీవుడ్ లో దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు నార్త్ స్టార్స్. ఫ్రెష్ కథతో సినిమా చేస్తే డిజాస్టర్స్ అకౌంట్ లో పడుతూ ఉండడంతో ఫ్రాంచైజీ స్టార్స్ గా యూ టర్న్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో మళ్ళీ ఫ్రాంచైజీ మూవీస్ కి డిమాండ్ పెరిగింది. స్ట్రైట్ కథలు షాక్ ఇస్తూ ఉండడంతో ఫ్రాంచైజీ కథలతో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు స్టార్స్. ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు కిలాడి హీరో అక్షయ్ కుమార్. లాస్ట్ 3 ఇయర్స్ లో చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు హేరా ఫేరీ 4 తో పాటు వెల్కమ్ టు ద జంగిల్ ఫ్రాంచైజీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. హౌస్ఫుల్ 5 తో పాటు జాలీ LLB 3 కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అక్షయ్ లానే ఫ్రాంచైజీ కథలపై ఫోకస్ పెంచాడు అజయ్ దేవ్గన్. ఇప్పటికే దృశ్యం 2 సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సింగం రిటర్న్స్ చేసిన తను ఇప్పుడు సింగం వన్స్ అగైన్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇవి కాక రైడ్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, ధమాల్ 4 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. బాలీవుడ్ ప్రేమ కథల్లో ఆషికీది ఓ స్పెషల్ బ్రాండ్. 1990లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 2013లో విడుదలైన ఆషికీ 2 కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు ఆషికీ 3కి కథ సిద్ధం చేశాడు అనురాగ్ బసు. మార్చ్ లో కార్తిక్ ఆర్యన్ ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ బూల్ భులాయా 2 తో హిట్ కొట్టిన అనీస్ బాజ్మీ థర్డ్ పార్ట్ ని కార్తిక్ ఆర్యన్ తో చేసేందుకు సిద్ధమయ్యాడు. సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి 2024 క్రిస్మస్ కి విడుదల చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 2006లో షారుఖ్ తో డామ్ మూవీ తీశాడు ఫర్హాన్ అఖ్తర్. 2011లో బాద్షాతో డాన్ 2 తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇప్పుడు కింగ్ ఖాన్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ ని పెట్టి డాన్ 3 తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికి స్ట్రైట్ కథలు షాక్ ఇస్తూ ఉండడంతో ఫ్రాంచైజీ స్టోరీస్ తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. మరి వీళ్ళ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.